హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ సిరి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మేము పెందుర్తి వాటర్ పార్క్ వెళ్తున్నాము. అక్కడ మీకు అవన్నీ చూపిస్తాను. శరణ్యకు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళని ఎక్కించుకొని వెళ్తాము. మళ్ళీ కలుస్తాను. బాయ్. ఇక్కడ వచ్చేసి మేము ఇంకా అమరావతి వాటర్ పార్క్ అండి, ఇది పెందుర్తి. మేము వచ్చేసాం ఇక్కడికి. మేమందరం టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు రవి అనే వాళ్ళ ఫ్యామిలీను మేము కలిసి. అయితే ఇక్కడ టికెట్ వచ్చేసి చిల్డ్రన్స్ 150, పెద్దవాళ్ళకేమో 200 అనమాట. ఇక్కడ మనకి ఈ ట్యాగ్స్ ఇస్తారు. ఈ వాటర్ ప్రూఫ్ కదా, ఇవి ట్యాగ్ చేస్తారు చేతికి. ట్యాగ్ చేసిన తర్వాత వాటర్లో ఉన్నప్పుడు కూడా ఇవైతే ఊడిపోవండి. ఇది ఎప్పుడైతే చేతికి మిస్ అవుతుందో మనం చూసుకుంటూ ఉండాలి. ఇది కనుక లేకపోతే ఇమీడియట్గా వాటర్ నుంచి తీసేస్తారు బయటికి, ఒకవేళ మనం టికెట్ లేకుండా వెళ్తున్నామేమో అన్నట్లుగా అనమాట. ఇక్కడ చూసారా, అంటే ఇక్కడ మేము కోవిడ్ టైంలో వెళ్ళామండి, కోవిడ్ తగ్గుతూ ఉన్న టైంలో. కాబట్టి ఎక్కువ మందిని అలౌ చేయలేదు, కొంతమందిని అలౌ చేశారు అప్పుడు. అందుకనే చాలా ఫ్రీగా ఉందన్నమాట. మ్యాక్సిమం ఎప్పుడు కూడా ఎక్కువ మందే ఉంటారు. ఇది కూడా చాలా రష్గా ఉంటుంది హాలిడేస్లో అయితే కూడా. అమరావతి వాటర్ పార్కు, వైజాగ్ వాటర్ వరల్డ్ ఇప్పుడు వచ్చింది కాబట్టి అక్కడ జనం ఎక్కువ ఉంటున్నారు. ఇది ఇంతకుముందు చాలా రష్గా ఉండేదన్నమాట. ఇక్కడ కొంచెం మేము కోవిడ్ టైంలో వెళ్ళాం కాబట్టి ఫ్రీగా ఉండడం కోసం అని చెప్పి అలాగా మేము చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ చిన్నపిల్లలకి చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి, ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వాటర్ ఎక్కువ ఉంటుంది. పెద్ద రైడ్స్ చేసి వచ్చి పడిపోవడానికి పెద్దవాళ్ళు మంచిగా నలిగిపోతూ చిన్నపిల్లలు ఇబ్బంది లేకపోకుండా వీళ్ళు సపరేట్గా ఉంటారనమాట. పిల్లలు చూసారా, ఇదంతా కూడా పిల్లలకు సంబంధించిన అక్కడ జారుడు బల్ల అవన్నీ కూడా అలాగా ఒక ఫెన్సింగ్ ఉండిపోద్ది. ఇంక వాళ్ళకి వాటర్ లెవెల్ ఈక్వల్గా కనిపిస్తుంది కదండి, పెద్దవాళ్ళది చిన్నవాళ్ళది చూసారా. కానీ వీళ్ళకి హైట్ ఎక్కువ ఉంటుంది అనమాట పైన. అది పెద్దవాళ్ళకేమో కింద కొంచెం హైట్ లోతుగా ఉంటుంది, వీళ్ళు కొంచెం హైట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఆడుకోగలరు ఇక్కడ పిల్లలు అయితే మాత్రం. పిల్లలు తీసుకొని వెళ్ళి టికెట్ తక్కువలో ఉండాలి, మేము ఎంజాయ్ చేయాలి, పిల్లలు ఎంజాయ్ చేయాలి, దెబ్బలు తగలకూడదు, సేఫ్టీ ఉండాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ అమరావతి వాటర్ వరల్డ్ని అయితే చూస్ చేసుకోవచ్చు. రైడ్స్ ఎక్కువ చేయాలి, మేము బాగా ఎంజాయ్ చేయాలి, పెద్ద రైడ్స్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం వైజాగ్ వాటర్ వరల్డ్ని ప్రిఫర్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇక్కడ రైడ్స్ ఎక్కువ ఉండవు, ఓన్లీ 3 రైడ్సే ఉంటాయి అన్నమాట. అది కూడా పెద్ద బెలూన్స్ ఇచ్చేసి పెద్ద హైట్లో నుంచి కిందకు తోసేసి అలా ఉండవు అనమాట. ఇక్కడ బెలూన్స్ ఏమి ఇవ్వరు. ఇది సేఫ్టీ కూడా, ఎందుకనంటే అక్కడ నుంచి పెద్దగా దెబ్బలు తగలకూడదు. వాటర్ కూడా లెవెల్ కూడా ఎక్కువ మెయింటైన్ చేస్తారు కాబట్టి మనకి రిస్క్ ఉండదు. బెలూన్స్ కూడా ఇవ్వరు, అలా అని చెప్పి మనకేం ప్రమాదాలు కూడా జరగవు. చిన్నపిల్లలకు సంబంధించి కూడా హైట్ ఎక్కువ ఉంటుంది అనమాట. కింద ప్లేస్మేట్ హైట్ అయితే ఎక్కువ ఉంటుంది, పక్కన పెద్దవాళ్ళదైతే కొంచెం లోతు ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా డ్రెస్ కోడ్ ఉంటుందండి, కానీ ఇక్కడ డ్రెస్ కోడ్ని మేము చూస్ చేసుకోలేదన్నమాట. ఎందుకంటే మేము ఆ రోజు అన్నీ కూడా సిల్క్ డ్రెస్సెస్ వేసుకెళ్ళాం. సిల్క్ డ్రెస్సెస్ వేసుకెళ్ళడం వల్ల రవి అన్యుల్ ఫ్యామిలీ వాళ్ళు అయితే సిల్క్ డ్రెస్సులు వేసుకురాలేదు కాబట్టి వాళ్ళు మనీ పే చేసి డ్రెస్సెస్ తీసుకున్నారు. పిల్లలు ఏంటంటే పిల్లలకి స్పోర్ట్స్ డ్రెస్ ఉంటుంది కదండి, సిల్క్ టైపు, అది వేసుకున్నారు టీషర్ట్స్. నేనైతే టాపు సిల్క్ వేసుకున్నాను అనమాట. కాబట్టి నన్ను అబ్జెక్షన్ పెట్టలేదు. ఈ డ్రెస్ కోడ్ అనేది ఎందుకు పెడతారు అని అంటే, వాటర్లో ఫోర్స్ మనం జారినప్పుడు సిల్క్ డ్రెస్సెస్ అయితే వాటర్ని ఆపేయకుండా జారిపోద్ది కదా వాటర్తో పాటు, అందుకని రైడ్ బాగా వచ్చినట్లు అనమాట అప్పుడు. అందుకోసమని చెప్పి సిల్క్ డ్రెస్సెస్ని వాళ్ళు యూజ్ చేస్తారు కాబట్టి మాకు అలౌ చేశారు అప్పుడు. కాబట్టి మేము ఇంకా డ్రెస్కి అమౌంట్ అది పే చేయలేదు, రెంట్కి తీసుకోలేదు. మా ముగ్గురు పిల్లలిద్దరూ నేను కలిసి. ఆ రవి అన్యుల్ ఫ్యామిలీ వాళ్ళు అయితే మాత్రం అమౌంట్ పే చేసి డ్రెస్సెస్ తీసుకున్నారు.
వాటర్ పార్క్ అయినా అలాగే వైజాగ్ వాటర్ వరల్డ్ అయినా సరే స్విమ్మింగ్ పూల్ అనేది సపరేట్గా ఉంటుందండి. దీనికి టికెట్ కూడా సపరేట్గా ఉంటుంది. ఎంట్రన్స్లో మనం టికెట్ తీసుకుంటాం కదా, అది కాకుండా స్విమ్మింగ్ పూల్లో మనం ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే కనుక స్విమ్మింగ్ పూల్ సంబంధించి సపరేట్ టికెట్ తీసుకోవాలన్నమాట. ఓకేనండి. ఏదైనా సరే అంతే, అమరావతి వాటర్ పార్క్లోనైనా స్విమ్మింగ్ పూల్కి సపరేట్గా టికెట్ తీసుకోవాలి, వైజాగ్ వాటర్ వరల్డ్లో అయినా సరే సపరేట్గా టికెట్ తీసుకోవాలి. అమరావతి వాటర్ పార్క్లో అయితే స్విమ్మింగ్ పూల్కి 60 రూపీస్ ఎక్స్ట్రా టికెట్ ఉంటుంది. అలాగే వైజాగ్ వాటర్ వరల్డ్లో అయితే 100 రూపీస్, ఈచ్ వన్ 100 రూపీస్ అనమాట. ఇంకా స్విమ్మింగ్ పూల్ వద్దులే, ఎలాగో హైట్ ఎక్కువ ఉంటుంది కదా, లోతు ఎక్కువ ఉంటుంది కదా, పిల్లలు దిగలేరు ఎందుకులే అని అనుకున్న వాళ్ళు ఆగిపోవచ్చు. ఇక్కడ మేమేంటంటే అతన్ని రిక్వెస్ట్ చేసాం అనమాట, తక్కువ మందే ఉన్నారు కదండి, జస్ట్ ఒక్కసారి అలా దిగేసి అలా వచ్చేస్తామని చెప్పేసి రిక్వెస్ట్ చేసాము. ఇంకా ఒక్కసారి దిగేసాం కాబట్టి మమ్మల్ని పంపించారనమాట. అది మేము అమౌంట్ ఏం పే చేయలేదు. అలాగే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న ఐటమ్స్ కూడా పెట్టారండి వీళ్ళు. ఇవన్నీ ఫ్రీయే అనమాట. ఉయ్యాలు ఊగడానికి కానీ ఇలా జంప్ చేయడానికి కానీ అమౌంట్ ఏం పే చేయని అవసరం లేదు. ఇవన్నీ జస్ట్ పిల్లలు రిలాక్సేషన్లో ఆడుకోవడానికి అనమాట. అలాగే ఇక్కడ కూడా అండి మధ్యాహ్నం 2 o'clockకి లంచ్ బ్రేక్ ఉంటుంది అనమాట వీళ్ళకి. ఆ టైంలో అయితే ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ మొత్తం ఆపేస్తారు, రైడింగ్స్లో ఆపేస్తారు. స్విమ్మింగ్ పూల్లోనూ లేకపోతే కింద వాటర్లోనూ ఆడుకోవడానికి వాటర్ లెవెల్ అలాగే ఉంటుంది, కానీ రైడింగ్స్ మాత్రం 3 రైడింగ్స్ కూడా లంచ్ బ్రేక్ అనేది ఉంటుంది అనమాట, హాఫ్ అన్ అవర్. ఆ టైం అలా వేస్ట్ అయిపోయిందని చెప్పి మనం ఇబ్బంది పడకూడదు కాబట్టి అర్థం చేసుకోవాలి. ఇదైతే మధ్యాహ్నం లంచ్ బ్రేక్ టైం అండి. కొంచెమే వాటర్ లెవెల్ వస్తూ ఉంది, అప్పుడప్పుడు వాటర్ లెవెల్ అయితే ఆపేసారు. మీరు గమనిస్తే రైడింగ్స్ దగ్గర ఎవరూ లేరనమాట. మాకు ఆల్రెడీ ఎలాగో డ్రెస్సెస్ తడిచే ఉంటాయి కాబట్టి ఎవ్వరు అడ్లేరు, ఫ్రీగా రైడింగ్స్ చేసేద్దామని చెప్పేసి మేము అందరం చేసేస్తున్నాం అనమాట. జారదు పెద్దగా, కానీ ఆ ఫ్లోలో మనం వచ్చేయచ్చు అనమాట, వాటర్ లేకపోయినా సరే. చూసారా సాయి రివర్స్లో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, వాటర్ లేదు కాబట్టి జారట్లేదు అనమాట. ఇక్కడ నేను చూసారా రివర్స్లో రైడింగ్ చేశాను పడుకొని. చాలా బాగుంటుందండి అసలు అమరావతి వాటర్ పార్కు. రైడింగ్స్ పెద్ద ఉండవన్న మాటే కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ మేము ఒక గేమ్ పెట్టుకున్నాం, ముక్కు మూసుకొని చాలాసేపు ఎవరైతే ఎక్కువసేపు వాటర్లో ఉంటారో వాళ్ళకి విన్నర్ అన్నాం అనమాట. అందరికంటే కూడా సుజాత వదినే చాలా లేట్గా లేచింది పైకి, ఇంకా తనే ఎక్కువసేపు ఉన్నట్టు అనమాట వాటర్లో. చూసారా ఇక్కడ రివర్స్లో ఎక్కేస్తున్నారు పిల్లలందరూ కూడా. యాక్చువల్లీ వీళ్ళు సెక్యూరిటీ ఉంటారండి ఇక్కడ కూడా. చూసారా అలా జారిపోతారు, ఎప్పుడు అలా రివర్స్లో ఎక్కకూడదనమాట. అలా జారిపోయారంటే మనం అనుకొని రైడింగ్ చేస్తే దెబ్బలు తగలవు, కానీ అనుకోకుండా జారిపోతే చాలా బాగా దెబ్బలు తగులుతాయి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. వాటర్ లెవెల్ నాకు అమరావతి వాటర్ పార్క్లో వాటర్ లెవెల్ మెయింటెనెన్స్ అనేది బాగుంటుంది. అస్సలు దెబ్బ తగలదు, నేల దెబ్బ అనేది అసలు తగలదు, వాటర్లోనే తేలిపోతూ ఉంటాం మనం ఎంతసేపు ఆడినా సరే. కాబట్టి మాకు చాలా ఇష్టం అనమాట అమరావతి వాటర్ పార్కు. దీనికైతే చాలాసార్లు వెళ్ళాం మేము. ఇప్పటికి వచ్చి ఒక 6-7 టైమ్స్ వెళ్ళుంటాం అనమాట ఈ పార్క్ అయితే, వాటర్ పార్క్కి.
టికెట్ కూడా కొంచెం పర్వాలేదు, ఈచ్ వన్ 200 కాబట్టి పర్వాలేదు, పిల్లలకేమో 150 అన్నట్లుగా అనిపించి ఆ అమౌంట్కి తగినట్లుగానే ఎంజాయ్మెంట్ కూడా ఉంటుందన్నమాట ఇక్కడ. వైజాగ్ వాటర్ పార్కులు ఏంటంటే ఫుల్గా రైడింగ్స్, డాన్సులు చేసే వాళ్ళకైతే ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. మేము ఎలాగో చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళాం కాబట్టి వీళ్ళు అటు రైడింగ్స్ జారలేరు, వదిలేస్తే స్కిడ్ అయిపోయి పడిపోతున్నారు. వీళ్ళని సేఫ్టీ చూసుకుంటూ అటు మేము పెద్దగా రైడింగ్స్ ఎంజాయ్ చేయలేక, కాబట్టి టికెట్ అమౌంట్స్ అన్నీ కూడా అంటే వీళ్ళకేమో 450 ఈచ్ వన్, పెద్దవాళ్ళకేమో 600 అంటే తక్కువ కాదు కదా. కాబట్టి అవి కొంచెం వేస్ట్ అయినట్లుగా అక్కడ అమౌంట్ అనిపించింది. పిల్లలు ఉంటారు కదా మనకి, పిల్లలను పక్కన చూసుకోవాలి, పెద్దవాళ్ళని రైడింగ్స్ చేయాలి. ఆ రైడ్స్ కూడా కొంచెం పెద్దవి కాబట్టి ధైర్యం ఉన్న వాళ్ళు అయితేనే చేయగలరు భయపడకుండా. కాబట్టి కొంచెం రిస్క్ అనిపించింది అది, ఎందుకంటే జాయ్సీకి ఆల్రెడీ దెబ్బలు తగలడం వల్ల. చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ది బెస్ట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మేము మార్నింగ్ టైంలో వెళ్ళాం కదండి, ఇంటి దగ్గర 10 or 10:30 ఆ టయానికి స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికి 12, ఒక 2-3 అవర్స్ అనుకుంటండి ఆడేసాము. మధ్యాహ్నం లంచ్ అయితే మేము తీసుకొని వెళ్ళలేదు. దీని పక్కన కూడా ఒక దాబా ఉంటుంది అనమాట, లోపల నుంచి దారి కూడా ఉంటుంది, అక్కడ ఫుడ్ తీసుకోవచ్చు ఉండి ఇంకా ఈవినింగ్ వరకు ఆడుకునేవాళ్ళు. మేమైతే ఇంక బయటకు వచ్చేసాం కాబట్టి ఇంకా అక్కడ ఫుడ్ తీసుకోలేదు. ఇక్కడ మేమైతే ఆదాబి రెస్టారెంట్కి వచ్చాము. ఆల్రెడీ ముందు కొన్ని వీడియోస్లో నేను చెప్పాను కదండి, ఆదాబి రెస్టారెంట్ ఇది NAD దగ్గర ఫ్లైఓవర్ కింద ఉంటుంది అనమాట. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఇది అరబిక్ స్టైల్లో ఉంటుంది అనమాట. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ వాటర్ పార్క్ పక్కన దాబా ఉందని చెప్పాను కదా, అక్కడ కూడా ఫుడ్ బాగుంటుందండి. మీరు ఎవరైనా ఫుడ్ తీసుకెళ్ళకపోయినా అక్కడ స్నాక్స్ కూడా ఉంటాయి, చిన్న చిన్న షాప్స్ ఉంటాయి లోపలే, అవి స్నాక్స్ కూడా ఉంటాయి, అలాగే ఫుడ్ కూడా దొరుకుతుంది. పక్కన దాబా ఉంది, రెస్టారెంట్, మనం అక్కడికి వెళ్ళి తినాలన్నా తినొచ్చు, లేదు ఇక్కడికి వీళ్ళు లోపలికి ఫుడ్ పార్సల్ ఇస్తారు మనకి, పార్క్లో కూర్చొని వాటర్ పార్క్లో కూర్చొని తినడానికి. అలా అయినా సరే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనండి.